ప్రశాంతంగా కళ్ళు రెండు మూసుకుని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి. శరీరాన్ని అనుభూతి చెందండి. నేను సృష్టికర్తను. ఈ సృష్టిలో అంతర్లీనంగా కొన్ని నియమాలను నేను సృష్టించాను. అది సమస్త జీవరాశి యొక్క సౌలభ్యం కోసమే. అందులో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఈ సృష్టిలో స్వేచ్ఛ అనేది అన్ని జీవరాశులకి ఇవ్వబడింది. ఈ స్వేచ్ఛను ధర్మం కోసమే వినియోగించాలి. ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించకుండా మీ స్వేచ్ఛలో మీరుండాలి. మీ జీవన శైలిలో భాగంగా మీ యొక్క ఆత్మ ఉన్నతి కోసం పాటుపడాలి. మీ ఆత్మ ఉన్నతి కోసం మాత్రమే మీరు జీవించాలి. మీ జీవన పయనం సాగించే క్రమంలో ఎలాంటి పాత్రనైనా మీరు పోషించవచ్చు. ఆ స్వేచ్ఛ మీకు ఇవ్వబడింది. మీ నమ్మకాల యొక్క స్వరూపం విశ్వ నియమాలకు వ్యతిరేకంగా ఉంది. ఇది కూడా మీ స్వేచ్ఛ మాత్రమే. దీని పర్యవసానాలు మీవి మాత్రమే అవుతాయి. ఈ విశ్వంలో మీ యొక్క పరిధిలో ఏదైతే మీకు అందజేయబడుతోందో అది మాత్రమే మీకు సంబంధించింది. మిత్రులారా, మీది కానిది పొందాలనుకుంటే అది అధర్మం అవుతుంది. ఇది పాటించని వారు తమకు తామే సహజంగా తొలగించబడతారు. ఈ సుందర విశ్వాలలో నివసిస్తున్న ప్రతి జీవి తనకు తానుగానే ఆత్మ అనుభూతులను పొందవలసి ఉంది. అలా పొందే క్రమంలో ఇతరుల సహాయం తీసుకోవచ్చు, లేక వారికి వారే పొందవచ్చు. నిజానికి ఈ విశ్వంలో ఎక్కడ మంచి చెడు అనేవి లేవు. విశ్వ నియమాలను పాటిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు
మీరు సర్వతోముఖ అభివృద్ధిని పొందుతారు. అలా జరగనప్పుడు పరిస్థితుల ద్వారా సరిచేయబడతారు. ఈ విశ్వ చైతన్యం యొక్క మూలం ఏదైతే ఉందో అది అన్ని జీవరాశుల చేతనావస్థలోనే ఉంది. అదే వారిని ముందుకు నడిపిస్తుంది. ఈ విశ్వం యొక్క సర్వ సమర్థత అంతా ప్రతి ఒక్కరిలో ఉంది. దానిని గుర్తించండి, దానిని అంగీకరించండి మిత్రులారా. మీ దరి చేరిన ఎలాంటి విషయాన్ని అయినా మీరు స్వీకరించవచ్చు. అది మీ ప్రణాళికలో ఒక భాగమే. అది పూర్తిగా మీకోసమే. ఈ విశ్వ పరిణామ క్రమంలో భాగంగా నా ఈ శక్తి ఎన్నో మార్పులను పొందుతుంది. ఈ మార్పులు అన్ని విశ్వాలలో సంభవిస్తాయి. ఈ మార్పులు విశ్వశక్తి ద్వారా అందరిలోకి ప్రసరించబడతాయి. ఈ విశ్వాల యొక్క పుట్టుక పూర్తి స్థాయిలో జరిగినప్పటికీ నా యొక్క అంతర్మథనం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇది ఆ విశ్వాలలోని సమస్త జీవరాశి యొక్క పరిపూర్ణత్వం కోసమే ఇలా జరుగుతుంది. పూర్తిగా పరిపూర్ణమైన జీవులు వారి వారి తలాలను వదిలి ఉన్నతమైన తలాలకు ప్రయాణించవచ్చు. ఈ ప్రయాణాలు అనంతంగా జరుగుతూనే ఉంటాయి. ఈ సృష్టిని పరిరక్షించడానికి ఉన్నత తలవాసులు కొందరు దిగువ తలాలకు వచ్చి వారి జ్ఞానాన్ని నా అనుమతితో పంచుతారు. వారికి నా సహాయం నిరంతరం అందుతూనే ఉంటుంది. వారు నా పట్ల పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఈ విశ్వాంతరాలలో మిళితమై ఉన్న నా శక్తిని ఆ విశ్వంలోని అన్ని జీవరాశులు పొందవచ్చు. ఎన్నో రకాల శక్తి స్థాయిలు వారి స్థితిని అనుసరించి వారికి అందజేయబడుతున్నాయి. వాటిని ఉపయోగించి మీరు వేగంగా ఎదగవచ్చు. ఈ సృష్టి అంతా ఆది అందు ఏ శక్తి ఉందో అదే శక్తి అనంతంగా విస్తృతమవుతోంది. అన్ని విశ్వాలు
నా నుంచే సృష్టించబడ్డాయి. వీటన్నిటిపై సర్వాధికారాలు సృష్టికర్తనైన నాకే ఉంటాయి. నా శక్తిని అనుభూతి చెందండి. నేను సదా మీతోనే ఉన్నాను.